హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఎండు చేపల సూప్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళైతే ఈ సూప్ కంపల్సరీగా వాళ్ళకి నచ్చుతుందండి. సో, నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. స్టార్టింగ్ ఆయిల్ పోసే వీడియో మిస్ అయిందండి. సో మామూలుగా అన్ని కర్రీస్కి వేసేసినట్టే ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసేసి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసేసానండి. ఆనియన్ క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసేసుకోండి. ఈ కర్రీకి ఆనియన్ క్వాంటిటీ అనేది ఎంత ఎక్కువ తీసేసుకుంటామో మనకి సూప్ అనేది అంత టేస్టీగా వస్తుంది అండ్ చిక్కగా వస్తుంది. సో అందుకనేసి ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేయండి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లంని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి. మంచి ఒక స్పూన్ వరకే తీసేసుకోండి. ఎక్కువ తీసేసుకున్నా కూడా అల్లం ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందుకనేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కాస్త వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి కాస్త కచ్చపచ్చగా దంచి యాడ్ చేయండి. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా సూప్లో తెలుస్తూ ఉంటుంది మనకి తింటూ ఉంటే. సో ఎక్కువ వేయకండి, మామూలుగా ఒక 4-5 రెబ్బల వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత గ్యాస్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పసుపు యాడ్ చేయండి. పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మంచిగా చక్కగా వేగిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటోస్ వచ్చేసి బిగ్ సైజ్వి 2 తీసేసుకున్నాను. చింతపండు రసం తీసేసుకుంటాం కాబట్టి ఆ పులుపుకి ఈ పులుపుకి చూసి వేసేసుకోండి. కొంతమంది పుల్లగా ఉంటే పులుపు ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది పులుపు ఎక్కువ ఇష్టపడరు కదా, కొంతమంది పుల్లగా వస్తే ఇష్టంగా తింటారు. సో అలా చూసి యాడ్ చేసేసుకోండి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. కలిపేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. ఉంచేసి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేయండి. పచ్చిమిర్చి కారం, ఈ కారం సో కాస్త చూసి వేసుకోండి, మనకు ఎంతవరకు తింటామో అంతవరకు. సో కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు వీడియోలో ఇవి డ్రై ఫిష్ చూపిస్తున్నానండి. చూడండి, డ్రై ఫిష్ని ఈ విధంగా కొంచెం వేంపేయండి. లైట్గా హీట్ చేయండి. హీట్ చేసి అంటే లోపల ఏమన్నా పురుగు ఉన్నా ఏమన్నా ఉన్నా చనిపోతుంది. సో లైట్గా హీట్ చేయండి, ఎక్కువ హీట్ చేయకండి. లైట్గా హీట్ చేసి ఇలా చల్లారనిచ్చేసేయండి. చల్లారిచ్చిన తర్వాత ఇప్పుడు చల్లారిచ్చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు చింతపండు యాడ్ చేయండి. చింతపండు వచ్చేసి ఒక 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం టమాటో యాడ్ చేసాం కదా, ఆ పులుపు ఈ పులుపు ఎక్కువైపోతుంది. సో అందుకనేసి 2 నిమ్మకాయ సైజులంతా బిగ్ సైజ్వి తీసేసుకున్నాను. చింతపండు రసం కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు సూప్ క్వాంటిటీ ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 10 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. 10 మినిట్స్ ఆఫ్టర్ చూడండి, మనకి ఇది చింతపండు రసం అనేది ఏ విధంగా మంచి చక్కగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనం ఇందాక వేయించి పెట్టేసుకున్న డ్రై ఫిష్ ఉన్నాయి కదా, అందులో కాస్త వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి వాష్ చేయండి. వాష్ చేసేసి ఒక 1 మినిట్ నానబెట్టేసిన తర్వాత ఇందులో యాడ్ చేయండి. ఎందుకంటే ఇసుక ఏమైనా ఉన్నా కూడా లాస్ట్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకనేసి ఇసుక లేకుండా ఉండడానికి ఈ విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేయండి. టోటల్ ఒకసారి కలిపేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. సిమ్లో ఉంచకండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక్కసారి కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 10 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. మంచిగా ఫిష్ని చింతపండు రసంలో మంచిగా చక్కగా మరగనిచ్చేసేయండి. మనం ఈ చింతపండు సూప్లో ఎంత చక్కగా మరిగిస్తామో అంత టేస్ట్ వస్తుందండి. సో ఈ విధంగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసేసి మంచిగా మసలనివ్వండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతి అండ్ జీలకర్ర వేయించిన మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను. మెంతి అండ్ జీలకర్ర వేయింపి తీసేసుకున్నాను. సో అదొక టేబుల్ స్పూన్ వరకు వేసేయండి. వేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా చక్కగా ఉడకనివ్వండి. ఎంత చక్కగా ఈ ఫిష్లు అనేవి, ఈ డ్రై ఫిష్ అనేది ఆ చింతపండు రసంలో ఎంత చక్కగా ఉడుకుతుందో అంత టేస్ట్ వస్తుందండి. సో కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి. కొత్తిమీర క్వాంటిటీ ఎంత ఎక్కువ తీసేసుకుంటామో అంత టేస్ట్ వస్తుంది మెయిన్గా ఈ కర్రీకి. సో ఈ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసేసుకోండి. మంచిగా మరగనివ్వండి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మంచిగా మరగనిచ్చేసేయండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ 2 మినిట్స్ చూపిస్తున్నాను. చూడండి, కొత్తిమీర యాడ్ చేయగానే స్మెల్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది. చూడండి, మనకి సూప్ క్వాంటిటీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకాస్త దగ్గర పడేలాగా అయినా కూడా మీరు ఉంచేసుకోవచ్చు.
చూడండి ఇంతే అండి, చాలా సింపుల్గా వచ్చేసింది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి సూప్ అనేది కూడా చాలా చక్కగా వచ్చింది మనకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.